హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రీసెంట్‌గానే చూసాం గరికపాటి గారి కామెంట్స్ ఎంత దుమారం రేపాయో. ఇవాళ అన్ని వర్గాల నుంచి కూడా ఆయన మీద తీవ్ర స్థాయిలో విమర్శలు రావడం చూసాం. అంటే మధ్యాహ్న భోజన పథకం ఎందుకు? పిల్లలు ఫుడ్ తినడానికి క్లాస్‌లకొస్తున్నారు. 2 ప్రభుత్వాలకు నేను విన్నపం చేస్తున్నాను. ఈ మధ్యాహ్న భోజన పథకం అనేదే తీసేయండి. ఫ్రీ ఫుడ్ అనేది ఉండకూడదని చెప్పేసి ఆయన చేసిన కామెంట్స్ అన్ని వర్గాల నుంచి కూడా విమర్శలు రావడం చూసాం. అసలు ఆయన ఏ ఉద్దేశ్యంతో చేశారు ఈ కామెంట్స్‌ని? ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు దీనిపైన డిస్కస్ చేయడానికి ప్రెజెంట్ మనతో పాటు సీనియర్ పొలిటీషియన్, మాజీ హోంమంత్రి మైసూర్ రెడ్డి గారున్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం. సార్, ఒక్కసారిగా ఈ కామెంట్స్ అటు సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చనీయాంశంగా మారిపోయాయి. దాదాపు అందరూ కూడా దీనిపైన మాట్లాడారు. గరికపాటి గారిని విమర్శించారు కూడా. అంటే ఫస్ట్ టైమ్ ఈ విధంగా ఆలోచన చేయడం అనేది ఈయన నుంచే మొదలైంది. ఇప్పటివరకు ఎవరు కూడా ఫుడ్‌లో మంచివి ఇంకా పెట్టండి, ఇంకా పోషకాలను ఆహారం పెట్టండి అన్నవారే గాని, ఆపేయండి అన్నవారు ఇప్పటివరకు ఎవరు లేరు. ఈయన మాత్రమే ఉన్నారు. అసలు ఎందుకు ఈ కామెంట్స్ ఆయన చేశారు? ఏ ఉద్దేశ్యం అయ్యుంటుంది సార్? ఏ ఉద్దేశ్యం ఉంది? ఏదో ఒకటి కెమెరా పెడితే మాట్లాడేసింటారు. ఏ ఉద్దేశాలే ఉంది దానికి. హ్మ్. కానీ టాక్స్ పేయర్స్ కొందరికి ఈ సంక్షేమ కార్యక్రమాల పట్ల కొంచెం అసంతృప్తి భావనే ఉంటుంది. హ్మ్. ఎందుకంటే మేము ట్యాక్సులు ఏమైనా కడుతున్నాము. హ్మ్. మేము ట్యాక్సులు కడితే వీళ్ళు ప్రభుత్వాలు తమకు ఏదో సొంత ఇంటి నుంచి తెచ్చినట్టో, వాళ్ళ ఖజానా నుంచి తెచ్చినట్టో హ్మ్. ఫ్రీ స్కీమ్స్ ఇస్తా అన్నారు. అదొకటే ఏముందిలేండి, ఆర్టీసీ బస్సులో ప్రయాణం ఫ్రీ. ఇది ఒకటేమిటి, అన్ని ఫ్రీ 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 అని అంటున్నారు. ఓకే. ఫ్రీ అని చెప్పి ట్యాక్స్ పేయర్స్ మనీ కాకుండానే హ్మ్. మళ్ళీ అప్పులు కూడా చేస్తున్నారు ఓకే. అవి నెరవేర్చే దానికోసం. హ్మ్. చేసినప్పుడు కొంచెం ట్యాక్స్ పేయర్స్లో ఈ విధమైన గరికపట్టుకునే భావన ఉంది. హ్మ్. ఏంటే ఈ ఫ్రీ అనేది, దీనికి లిమిట్ లేదా? ఇదేంది ఇది? మేము పన్నులు కడతాంలే దీనికోసమా, అభివృద్ధి కోసమా అనేది ఒక ఎలైట్లో ఉన్న ప్రజల్లో ఉంటుంది అసంతృప్తి. హ్మ్. కొందరు మాట్లాడతారు, కొందరు మాట్లాడరు. ఉండిన అంతర్గతంగా విచారిస్తే అందరూ అదే మాట్లాడతారు. హ్మ్. ఎందుకంటే ప్రజాధనం దుర్వినియోగం అనేది ఎవరు ఒప్పుకోరు కదా. హ్మ్. ఇప్పుడు ఫ్రీ భోజనం అనేదే కాదు, చాలా సంక్షేమ కార్యక్రమాల్లో ఫ్రీగానే ఇస్తున్నారు. ఇచ్చినప్పుడు అవి ట్యాక్స్ పేయర్ మీద బర్డన్ పడుతుంది. ఓకే. పడినప్పుడు ట్యాక్స్ పేయర్స్ బాధపడుతుంటారు. ఓకే. అంటే ట్యాక్స్ పేయర్స్ ఎవరంటే అందరూ ట్యాక్స్ పేయర్సే. అవును. ఆ ఫ్రీ స్కీమ్ తీసుకునేవాడు కూడా ట్యాక్స్ పేయర్ ఉంటాడు. వాడు అవును. ఇంట్లో ఇతర వస్తువులు కొనాలి కదా. ఓ నలుగురు పిల్లలు, 2 పిల్లలు ఉంటే కుటుంబంలో వాళ్ళు వచ్చి భోంచేస్తున్నారు. స్కూల్లో ఒక పూట భోంచేసే వాళ్ళే కదా. హ్మ్. 3 పూట్ల ఏం భోంచేయరు కదా. లేదంటే 2 పూట్లైనా భోంచేయలేరు కదా. అవును. ఒక పూట భోంచేస్తారు. ఒక పూట ఏమో ఇంట్లో భోంచేయాల్సిందే కదా. భోంచేసినప్పుడు ఆ వస్తువులు, భోజనానికి అవసరమైన వస్తువులు కొనాల్సిందే కదా. ఓకే. కొన్నప్పుడు అక్కడేమో ట్యాక్స్ పడుతుంది కదా. హ్మ్. అట్లా ఈ సంక్షేమ కార్యక్రమాల లబ్ధి పొందేవారు పన్ను కడతారు, హ్మ్. లబ్ధి పొందని వారు కూడా పన్ను కడతారు. లబ్ధి పొందిన వారు కడితే ఏమంటే వాళ్ళు ట్యాక్స్ పే చేస్తే కొంత రిలీఫ్ వస్తుంది కదా ప్రభుత్వం నుంచి సంక్షేమ హ్మ్. కార్యక్రమాల వల్ల. కొందరికైతే ఉరివే రాదు కాబట్టి వాళ్ళలో అసలు ఓకే. ట్యాక్స్ అనేది అందరూ పే చేస్తారు. హ్మ్. ఇవి ప్రజల్లో ఒక చైతన్యం రావాల. ఓకే. ఈ ఫ్రీ కార్యక్రమాల మీద, సంక్షేమ కార్యక్రమాల మీద ఒక చైతన్యం రావాలా. చైతన్యం వస్తే అప్పుడు ఈ ప్రభుత్వాలు కూడా తమ అధికారం కోసము, తమ పెత్తనం కోసము ఈ సంక్షేమ కార్యక్రమాలు పెట్టి తగ్గించుకుంటారు. ఓకే. కాకపోతే ఇది పిల్లల విషయంలో జరిగిన అంటే మధ్యాహ్న భోజన పథకం ఎప్పటినుంచో కూడా ఉంది. పిల్లల నుంచి కానీ, పెద్దల నుంచి కానీ, ఏదైనా కానీలేండి. హ్మ్. సంక్షేమ కార్యక్రమం అంటే సంక్షేమ కార్యక్రమం అంతే అయిపోతుంది. పిల్లలు అనేది ఏముంటది, పెద్దలు అనేది ఏముంటది. హ్మ్. అదని ఆ భావనతో మాట్లాడింటాను. హుహు. ఇంకో ఇవి రియాక్షన్స్ వస్తాయి. ఫ్రీ స్కీమ్ తీసేసేస్తారు. ఫ్రీ స్కీమ్ మీద విమర్శలు వచ్చినాయంటే ఆ ఫ్రీ స్కీమ్ లబ్ధి పొందే వాళ్ళంతా విమర్శిస్తారు. ఓకే. సార్, కానీ ఇక్కడ ఎక్కువగా కులాన్ని తీసుకొచ్చి మాట్లాడుతున్నారు. అంటే గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఈ మధ్యాహ్న భోజన పథకాన్ని ఎక్కువగా తీసుకునేది పేద పిల్లలే. సో, వాళ్ళ పైన ఈయన విషం కక్కారు. ఈయన బ్రాహ్మణ అహంకారంతో మాట్లాడారు. ఇటువంటి కామెంట్స్ ఆయన ఎక్కువగా ఆయన వినిపించాయి. కులమేమో నాకు తెలీదు. హుహు. నేను ట్యాక్స్ పేయర్ పేయర్స్ దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నాను. హ్మ్. అంతేగాని నేను కులాల గురించి కాదు. నేనేం ఆ సంక్షేమ కార్యక్రమాలకు వ్యతిరేకం కాదు. హ్మ్. బట్ జనరల్‌గా ఉండే భావన చెప్పినాను నేను. ఓకే. అంటే మోస్ట్‌లీ ఇప్పుడు ఈ సంక్షేమ పథకాలు ప్రభుత్వాలు ఇచ్చే హామీలు వాళ్ళివ్వడం వల్లే ప్రజలు కూడా మరి మాకు ఇవి అందుతాయని చెప్పేసి ఓట్లేస్తారు. అలాంటిది ఇప్పుడు ఆపేస్తే అక్కడ ప్రభుత్వాలే పడిపోయే ప్రమాదం ఉంది ఉంది గదా! సో ప్రభుత్వాలు పడిపోయేదేముంది?
ప్రభుత్వాలు ఆలోచన చేసుకోవాల్సిన విషయం. ఎందుకంటే ఉమ్, వారికి ఆదాయం ఎంత వస్తుంది, ఉమ్, అభివృద్ధి కార్యక్రమాలకు ఎంత ఖర్చు పెట్టాలా, ఉమ్, సరే అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సంక్షేమానికి కూడా సైమల్టేనియస్గా ఎంత ఖర్చు పెట్టాలనేది సమతుల్యతను పాటించి చేస్తే బాగానే ఉంటుంది. ఉమ్, కానీ ఇక్కడ వచ్చిన సమస్య ఏమిటానంటే ఉమ్, అధికారంలోకి రావాలనే తపనతో ఉమ్, తన సొంత డబ్బు ఖర్చు పెడితే, పార్టీ డబ్బో వాళ్ళ ఇంటి నుంచి తెచ్చిన డబ్బో ఖర్చు పెడితే అది వేరు సమస్య. ఓకే. కానీ ఇక్కడ ట్యాక్స్ పేయర్స్ మనీని ఖర్చు పెడుతున్నారు. ఉమ్, ఎవరిచ్చారు అధికారం ట్యాక్స్ పేయర్స్ మనీని? అది దృష్టిలో పెట్టుకొని వాళ్ళు మాట్లాడాల. ఉమ్, ఏది రాజకీయ పార్టీ నాయకులు కానీ ఒక హామీ ఇచ్చేటప్పుడు ప్రజలకు ఎంత ప్రభుత్వ ఆదాయం వస్తుంది, మనం ఈ రాష్ట్రానికి అభివృద్ధి ఏం అవసరం ఉంది, అభివృద్ధికి ఇంత కేటాయించాల్సిన అవసరం ఉంది, సరే సైమల్టేనియస్గా పేద ప్రజలకు కూడా ఊతం ఇవ్వాల్సిన అవసరం ఉంది, ఎంత మేరకు ఖర్చు పెడదాం అనేది వాళ్ళు బ్యాలెన్స్ చేసుకొని చెప్తే అది మంచిగా కనపడుతుంది. ఓకే. ఇప్పుడు అట్లా లేకుండా ఈ ఈ సంక్షేమ కార్యక్రమం పెడితే ఇన్ని ఓట్లు వస్తాయి, ఈ సంక్షేమ కార్యక్రమం పెడితే ఇన్ని ఓట్లు వస్తాయని ఓట్లను దృష్టిలో పెట్టుకునే హామీలు ఇస్తున్నారు. కానీ ఉమ్, ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడిపించి ప్రభుత్వంలో పేదలకు ఇబ్బంది లేకుండా చేస్తామనే ఆలోచన లేదు అంట సమపాలనలో. ఓకే. వీళ్ళు కన్సల్టేషన్ పెట్టుకుంటారు, ఉమ్, వాళ్ళు వచ్చి ప్రజల్లోకి పోయి నీకేం కావాలి అని అడుగుతారు. ఉమ్, వాళ్ళు ఏంటి ఒకటి కార్యక్రమాలు వాళ్ళకి అవసరమైనవి చెప్తుంటారు. ఓకే. అవన్నీ కోడ్రీకరించి ఇవి వేస్తే ఇన్ని ఓట్లు వస్తాయి, ఇవి వేస్తే ఇన్ని ఓట్లు వస్తాయని బేరీజు వేసుకొని అవి హామీల మాదిరి వీళ్ళ నోట్లు పెట్టి చెప్పిస్తున్నారు. చెప్పినాక ఒకవేళ అధికారంలోకి వచ్చినారు అనుకోండి, అమలు చేయకపోతే చెడ్డ పేరు వస్తుంది కదా, చేసి తీరాల్సిందే. చేస్తే ఇక్కడ ఫైనాన్షియల్స్ సరిపోతుంది. ఇప్పుడు అదే పరిస్థితి అయితే తెలంగాణలో కానీ ఆంధ్రాలో ఏర్పడింది ఏమిటంటే, ఉమ్, గత ప్రభుత్వమును ఉమ్, ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ అక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కానీ ఉమ్, ఈ అభివృద్ధిని చూసుకోకుండా ఉమ్, వాళ్ళు చెప్పిన హామీలు నెరవేర్చాలనే ఊహతో ఇష్ట ప్రకారం ఖర్చు పెట్టినారు. ఓకే. ఖర్చు పెట్టినప్పుడు రాష్ట్రానికి వస్తున్న ఆదాయమే కాకుండా ఉమ్, అప్పులు కూడా చేయాల్సింది వచ్చింది. ఓకే. దాంతో ఇప్పుడు ఏమైంది, అక్కడ 8 లక్షల కోట్ల అప్పు, ఇక్కడ 6 లక్షలు 7 లక్షల కోట్ల అప్పులు చేసినారు. చేసేదానికి ఇప్పుడు వడ్డీలు కంతులే ఈడ 40,000 కోట్లు, ఆడ 55,000 కోట్లు కట్టాల్సి వస్తుంది సంవత్సరానికి. చిన్న డబ్బు కాదు కదా. ఉమ్, ఇది అనాలోచిత చర్య అనాలనా, సంక్షేమ కార్యక్రమం అనాలనా? ఇవే ప్రశ్నార్థకమైన సమస్యలు. ఉమ్, అతను ఇంకొక విధానంలో మాట్లాడిండొచ్చు. నేనైతే సంక్షేమ కార్యక్రమాలకు వ్యతిరేకం కాదు, ఓకే. వాళ్ళకు కూడా ఊతం ఇవ్వాల్సిందే, ఉమ్, అభివృద్ధి కూడా జరగాల్సిందే అని చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్.